భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కు అందజేశారు. ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో గ్రంథాలు రచించి ఆలయ నృత్యం యజనర్తనం పునఃసృష్టి గావించి బహుకళావేత్తగా రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఋషితుల్యులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కి రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందించడంతో రాజీవ్ గాంధీ కళాశాలల ప్రతిష్ట మరింత పెరిగిందని హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఘనమైన జ్ఞాపిక, పట్టు వస్త్రాలు, సెలవుతో పాటుగా 50,000 రూపాయల నగదు అవార్డు రూపంలో అందించారు. హర్షకుమార్ గారి కంటే ముందు నాకు వారి శ్రీమతి గారు తెలుసు. ఆమె నాకు చెల్లెలు వరుస. అందువల్ల ఈ కుటుంబం అంతా, ముఖ్యంగా అంకిత, అన్విత మా పిల్లలు. వాళ్ళు మొదట నన్ను కలిసినప్పటి నుంచి వాటికి ఆ భావంతోనే చూస్తున్నాను. వాళ్ళ పిల్లలు నా మనవరాళ్ళు. ఇకపోతే సహజంగా సప్పా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి డబ్బుకు లొంగడు. భారత రాష్ట్రపతి పురస్కారం 1985లో వస్తే ఆ రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ నుంచి 5,000 రూపాయలు నాకు బహుమతిగా ఇస్తే అది తిరస్కరించి ఆయన ఇచ్చిన జ్ఞాపిక, ఆయన పెట్టిన భోజనం చేసి వచ్చేసారు. ఆ తర్వాత ఒక 6 రిక్వెస్ట్ చేయడం, ఇవాళ హర్షకుమార్ గారు రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తే డబ్బు మీద ఆశ కలుగుతుందేమో. నా ఆశకి, ఆశయాలకి డబ్బుకి లొంగడం అనేది, ఎందుకంటే నేను బ్రహ్మచారిని, ఒక పూటే భోజనం చేస్తాను. నా భోజనాన్ని నా పిల్లలు ఎవరిని అడిగినా ఒక భోజనం పెడతారు. నేను ఆస్తులు కూడబెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల నేను డబ్బులు తీసుకోవడం లేదు. కానీ హర్షకుమార్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ 50,000 రూపాయలని నేను రాసిన కవితా సంపుటి శ్రీమందారాలు అనే కవితా సంపుటికి ముద్రణ నిమిత్తం ఈ డబ్బుని వాడతాను. అది హర్షకుమార్ దంపతులకి అంకితం ఇస్తున్నాను అని సభాపూర్వకంగా ప్రకటిస్తున్నాను. 1998లో ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఢిల్లీ సంస్థ వారు నాకు ఆ రోజుల్లోనే అవార్డు, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నామని చెప్పి బెంగళూరులో ఫంక్షన్ ఏర్పాటు చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ రోజుల్లో 10,000 రూపాయల అవార్డు ఇస్తే అక్కడ ఫ్రెండ్షిప్, పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వాళ్ళకి ఒక అనాథాశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి ఆ అవార్డు 10,000 రూపాయలు 98లో నేను విరాళంగా ఇచ్చేసి ఆ మెమోతో తెచ్చుకున్నాను. ఈ రోజున సద్భావన అవార్డు ఈ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుపుకున్నాం. ఈవేళ సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డేని సద్భావన డే కింద జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం మేము సద్భావన అవార్డు అనేది ఇస్తాం. కానీ ఈ సంవత్సరం సద్భావన అవార్డుకి మేము ఇంతకుముందు 25,000 ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి 50,000 ఇస్తున్నాం. అది ఒక సద్భావన అవార్డు రాజమండ్రిలో ఎవరు అర్హులని ఒక కమిటీ వేసి చేసుకున్నప్పుడు మాకు సప్పా దుర్గాప్రసాద్ గారు చాలా అర్హులని మాకు అనిపించింది. అందు గురించి సప్పా దుర్గాప్రసాద్ గారికి ఈ సద్భావన అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ప్రిన్సిపల్ రిటైర్డ్ పదవీ విరమణ చేసినటువంటి జోన్స్ మహేశ్వర రెడ్డి గారికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. రాజీవ్ గాంధీ అంటే ఈ యొక్క మోడర్న్ ఇండియాకి ఆయన ఆర్కిటెక్ట్. ఈ రోజున ఈ టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగం కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినాయంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ రోజున ఒక 60% కుటుంబాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే 60% ఆఫ్ భారతదేశంలోని కుటుంబాలు
దానికి కారణం రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు, కానీ ఇండియా ఆ యొక్క నైపుణ్యాన్ని చేతి పుచ్చుకుందంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందువల్లనే మనం కంప్యూటర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్నాం. మన తర్వాతే చైనా, అమెరికా, కానీ ఎవరికి సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళు. ఎన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ఆ రాజీవ్ గాంధీని ఎప్పుడు మర్చిపోకూడదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన గొప్ప శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్ని, టెలిఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ అన్నిటికీ ఆద్యుడు రాజీవ్ గాంధీ. సో ఆ రాజీవ్ గాంధీని సన్మానించుకు ఆయన్ని నివాళులు అర్పించడం ఈవేళ మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుగుతూ ఉంది. మీరందరూ వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని, సద్భావన పురస్కారాన్ని అందించిన రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్కి, హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజీవ్ గాంధీ అవార్డు తీసుకోవడం ఇది రెండోసారి. 1998లో ఢిల్లీకి చెందిన సంస్థ బెంగళూరులో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో 98లో ఇవ్వడం జరిగింది. ఇది ఆయన పేరు మీద రెండో అవార్డు తీసుకుంటున్నాను. నేను చేసిన నిస్వార్థ కళాసేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినందుకు అందరికీ, కళాభిమానులందరికీ, రాజీవ్ గాంధీ కళాశాల వారికి, హర్ష్ కుమార్ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి సర్పా దుర్గా ప్రసాద్ గారిని మనం ఇక్కడ గౌరవించి, అది కూడా రాజీవ్ గాంధీ సద్భావన డే రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం. నేను కూడా దీంట్లో భాగస్వామిని అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఫెలిసిటేటింగ్ అండ్ గివింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టు ది సర్పా దుర్గా ప్రసాద్ గారు, హూ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ది ఆర్కిటెక్ట్ of the Temple Dance Academy. Thank you so much. ఈవేళ చాలా సంతోషంగా ఉండాలి. ఈ రాజీవ్ గాంధీ బర్త్డే మన కాలేజీకి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే హీఈస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈరోజు భారతదేశం ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం ఒక్క రాజీవ్ గాంధీ మాత్రమే, నోబడీ ఎల్స్. ఎందుకంటే ఆయన చేయని, ఆయన ముందు చూపన్నది మన భారతదేశానికి ఒక వరం లాంటిది. అట్లాగా ఈయన నడిపించుకొచ్చారు. ఈ రోజున రాజీవ్ గాంధీ బర్త్డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సద్భావన డేగా ప్రకటించింది. సద్భావన అంటే రాజీవ్ గాంధీ డెవలప్ చేశాడు, అందువల్లే మనం సద్భావన డే జరుపుకుంటాం రాజీవ్ గాంధీ బర్త్డే రోజున. ఇప్పుడు ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఏ విధంగా ఎలా తీసుకెళ్ళాడు దేశాన్ని అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పుట్టిన తర్వాత ఆయన డాన్ బాస్క్ స్కూల్లో ఢిల్లీలో చదివాడు. అక్కడి నుంచి ఒక ఇంగ్లాండ్లో ఉన్న ఏదో యూనివర్సిటీ, నాకు గుర్తులేదు, ఆ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివాడు. దాని తర్వాత ఆయన పైలట్ అయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ఆశ లేనటువంటి, రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేని వ్యక్తి రాజీవ్ గాంధీ. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ సన్ తను 1980లో సడన్గా తన తమ్ముడు, తన మదర్కి సహాయంగా ఉండేవాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీకి సంజయ్ గాంధీ సపోర్టింగ్గా ఉండేవాడు. ఆయన 1980లో ఫ్లైట్ ప్రమాదంలో చనిపోతే రాజీవ్ గాంధీ నెట్టబడ్డాడు రాజకీయాల్లోకి. నెట్టబడిన తర్వాత ఆయనకి
కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మన భారతదేశానికి టెలివిజన్ అన్నది వచ్చింది. అది కూడా రాజీవ్ గాంధీ వల్లే వచ్చింది. తర్వాత ఫోన్స్ కూడా, మా చిన్నప్పుడు ఫోన్ చూడడానికి నేను ఎక్కడికో వెళ్ళాను. తర్వాత ఈ టెక్నాలజీ మిషన్ అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. సడన్గా 84లో ఈయన పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. 84లో సడన్గా తన తల్లిని ముష్కరులు చంపేశారు. ఇంట్లోనే సొంత భార్య గారులే ఆమెని దారుణంగా చంపేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ దేశాన్ని ఈ ప్రధాని పదవిని చేపట్టాడు. College age 35. We have been here like kids, still learning, and we believe to be a toddler, be a learner all the time that we live in. So about Rajiv Gandhi, because it's his day, it's his birthday, the belief system, the ideology that we all believed in is about Rajiv Gandhi. So ఆయన చూసి నేర్చుకున్న విషయాలు రాజీవ్ గాంధీ గురించి ఒక 2 minutes I'll try to say. He's the one that who introduced, who believed in the change and who believed in the vision. The main 3 things that I liked about him is he believed in the young India and he practiced it. So when I say practice, it's about the 61st amendment that he has brought in to bring down the age of voting from 21 years to 18 years, from which all the Indians of your age now, మిమ్మల్ని అందరినీ పట్టించుకుంటున్నారన్నా, మిమ్మల్ని అందరినీ, the government is taking care of you in a good way, is that you have the right to vote. That right to vote at the age of 18 is given to all of you by Rajiv Gandhi. That's what you guys have to remember. And second thing is, he brought not only us to vote, but also to rule the India. When I say rule the India, as an example, he brought in few leaders like Y.S. Rajshekar Reddy. At the age of just 34, he was recognized by Rajiv Gandhi. He was made the PCC president of Andhra Pradesh Congress. And Mamata Banerjee, at the age of 21, she was made member of parliament by Rajiv Gandhi. Rajesh Pilot and Ashok Gehlot and P. Chidambaram, as an educated man, as an economist, he was brought from Tamil Nadu. So different people from different parts of the country of different backgrounds were brought together as young minds to shape the future of the country. That's what he believed in.